విశ్వాస జీవితాన్ని ఒకసారి పాడు చేయడానికి విశ్వాసులే అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అలా సమయంలో మనం ఏం చేయాలంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా మనం పట్టుకోవాలి. మనం ఎలాంటి స్నేహాలు మనం కలిగి ఉంటున్నాం. మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏం చేసేదంటండి, ఫ్రెండ్స్ సర్కిల్ అస్సలు ఉండేది కాదు మాకు. ఫ్రెండ్స్ని ఏదన్నా కొంతసేపు ఎక్కువ మాట్లాడినా ఊరుకోదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆ ఫ్రెండ్స్ వల్లే నేను బాధపడతానేమోనని చాలా స్ట్రిక్ట్ కండిషన్లో ఒక్కొక్కసారి ఉంచేదండి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్కి దూరంగా ఉంచేది. ఎంతవరకో అంతవరకే, నీకేం కావాలి దాని వరకే మాట్లాడు, ఇంకా తర్వాత ఎక్స్ట్రా టాకింగ్ ఏమీ వద్దు, ఏమీ పర్సనల్ టాకింగ్స్ కూడా వారితో వద్దు అని ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ని దూరంగా ఉంచేదండి. నిజంగా అది ఆ రోజు బాధగా ఉన్నా ఈరోజు చాలా మంచిగా ఉంది. నిజంగా కొన్నిసార్లు ఆ యొక్క బంధాలు కూడా మంచివి కాదండి. కొన్నిసార్లు ఆ యొక్క స్నేహాల వల్ల పాపంలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. పాపంలో పడిన తర్వాత ఇంకా ఆ యొక్క ఊబిలో నుంచి మనం ఏం చేయలేమంటే బయటకు అనేది మనము రాకుండా పోతాం. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఏ క్షయమైన వాటి కోసం మనం అక్షయమైనవి పోగొట్టుకుంటున్నాం.